త్రిబ్నాధారి బార్బారిక్ మూవీ తెలుగు రివ్యూ. మన పురాణాల్లోని పాత్రలను ఆధారంగా తీసుకొని పలు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే తరహా గాథతో త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమా వచ్చింది. హఠోత్కచుని కుమారుడైన బార్బరీకునికి యుద్ధ విద్యల్లో ఉన్న ప్రతిభను చూసి దేవతలు ముచ్చటపడి అతనికి 3 బాణాలను ప్రసాదించారు. ఆ 3 బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని ప్రసాదించారు. అయితే ఆ వరం కారణంగా ఎక్కడ పాండవులకు ఆపద కలుగుతుందో అనే భయంతో కృష్ణుడు బార్బరీకుడిని వధించాడనే కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. వ్యాస భారతంలో కానరాని ఈ కథను ఆధారం చేసుకుని త్రిబాణధారి బార్బరిక్ తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే, శ్యామ్ అలియాస్ సత్యరాజ్ ఒక ప్రముఖ సైకియాట్రిస్ట్. ఆయన తన మనవరాలు నిధి అలియాస్ మేఠన తో కలిసి జీవిస్తున్నాడు. ఆమెపై ఆయనకు అపారమైన ప్రేమ ఉంది. నిధే ఆయనకు జీవితం. కొడుకు కోడలు చనిపోవడంతో మనవరాలిని ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటాడు. ఒకరోజు స్కూల్కి వెళ్లిన నిధి రాత్రి అయిపోయినా ఇంటికి తిరిగరాదు. తాత ఉక్కెరిబిక్కెరి అవుతూ ఆమెను వెతకడం ప్రారంభిస్తాడు. ఎంత వెతికినా నిధి ఎక్కడా కనబడదు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. దీంతో అక్కడ ఈ కేసును పరిశీలించడానికి కానిస్టేబుల్ చంద్రను నియమిస్తారు. విచారణలో కొత్త కోణాలు బయటపడతాయి. అదే సమయంలో కథలోకి మరో 2 యువకులు రామ్ మరియు దేవ్ ప్రవేశిస్తారు. రామ్ మంచి చదువుకున్న యువకుడు. అతనికి విదేశాల్లో మంచి ఉద్యోగం దక్కుతుంది. కాని అక్కడికి వెళ్లేందుకు అతనికి 30 లక్షల రూపాయలు అవసరం అవుతాయి. ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో రామ్ తప్పు దారిలోకి అడుగు పెడతాడు. దేవ్ జూదం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లలో మునిగిపోయిన యువకుడు. అప్పుల భారం అతన్ని ఇంకాస్త నీచమైన మార్గాల్లోకి నెట్టేస్తుంది. దేవ్కి అత్త వాకిలి పద్మ అలియాస్ ఉదయభాను ఒక ఏరియా మొత్తాన్ని డాన్లా వ్యవహరిస్తూ చాలా మంది మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. కష్టాలు తీరడానికి రామ్, దేవ్ కలసి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకుంటారు. దానికోసం వారేం చేశారు? తప్పిపోయిన నిధి ఏమైంది? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? నిధి మిస్సింగ్కు రామ్, దేవ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథకు బార్బరికుడికి సంబంధమేంటి అన్నదే మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే, మహాభారతంలో హఠోత్కచుడి కొడుకు బార్బరీకుడు టైటిల్ పెట్టి ప్రమోషన్స్లో హైప్ ఇవ్వడంతో ఇదేదో మైథాలజీ టచ్ ఉంటుందని సినిమాపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. బార్బరీకుడు 3 బాణాలతోనే యుద్ధం అంతం చేయగల సామర్థ్యుడు. ఆ 3 బాణాలు ఏంటి? వాటికి సంబంధించిన కథ ఏంటి అని గ్రాండ్గా ఊహించుకొని వెళ్తాము. కాని సినిమాలో వీటి గురించి ఓ నాటకంలో అక్కడక్కడ మామూలు విజువల్స్తో చెప్పేసి ఆ 3 బాణాలకు అర్థం ఏంటో దానికి తగ్గట్టు విలన్ని ఎలా చంపారు అనేది చూపించడంతో కథకి ఆ టైటిల్కి అసలు సంబంధమే లేదు అని అనిపిస్తుంది. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆమెకు సంబంధించిన వాల్యూ చేతికి మట్టి అంటకుండా ఎలా రివెంజ్ తీర్చుకుంటారు అంతే కథ. ఈ కథ ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో వచ్చింది. క్లైమాక్స్లో 2-3 ట్విస్టులు బాగుంటాయి. కానీ రెగ్యులర్గా సినిమాలు చూసేవాళ్ళు ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు, డైలాగ్స్ చాలా వరకు ముందే ఊహించేయొచ్చు. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని బార్బరీకుడికి కనెక్ట్ చేసి కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అక్కడక్కడ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు వర్కౌట్ అయ్యాయి. సైకియాట్రిస్ట్ పాత్రలో సత్యరాజ్ చాలా బాగా నటించాడు. డాన్ పాత్రలో బాగానే నటించింది ఈమె. మిగిలిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం బాగున్నాయి. కథ చాలా వరకు రాత్రి పూటే మరియు వర్షంలోనే జరుగుతుంది. దానికి తగ్గట్టు పర్ఫెక్ట్ విజువల్స్ చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. పాటలు యావరేజ్. ఓవరాల్గా చూస్తే రివెంజ్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.